ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. రాబోయేది శ్రావణ మాసం. మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామి రూపంలో అవతరించినప్పుడు ఆయన పుట్టినటువంటి శ్రవణ నక్షత్రం పౌర్ణమి నాడు ఉంటే అదే శ్రావణ మాసం. అంటే ఆయనకి కూడా ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ మాసం మొత్తము కూడా వ్రతాలతో, పూజలతో, పండగలతో నిండి ఉంటుంది. ఈ శుభమాసాన మనం భగవంతుడిని, అమ్మవారిని ఏ రకంగా ఇంట్లోకి ఆహ్వానించాలి అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన హిందూ సాంప్రదాయంలో గడపకు ఉన్నంత ప్రాధాన్యత ఇంకా దేనికి ఉండదు. గడపని మనం పెద్ద ముత్తైదువుగా కొలుస్తాము. గడప ఎంత కలకలలాడుతూ ఉంటే ఆ మహాలక్ష్మీదేవి ఆ ఇంట ప్రవేశిస్తుంది అన్నది ఆర్యోక్తి. కాబట్టి ఈ మాసంలోనే కాదు, మీరు ప్రతి నిత్యము కూడా గడప కలకలలాడేటట్టు పసుపు కుంకాలతోటి, ముగ్గులతోటి అలంకరించుకొని ఉంచాలి. ప్రత్యేకించి ఈ శ్రావణ మాసంలో కొంచెం వ్రతాలు, పూజలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు నేను చెప్పబోయే ఈ విధానాన్ని అనుసరించండి. ముందుగా గడపను శుభ్రంగా కొంచెం నీటిని పోసి మీరు కడగాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏదైనా మంచి ఉతికినటువంటి వస్త్రంతో గడపను శుభ్రం చేయండి. ఎక్కడ మట్టి, బూజు అలాంటివి ఉండకుండా చూసుకోండి. ఆ తరువాత ఒక చిన్న ప్లేట్లోకి లేదా కప్పులోకి పసుపు, కొంచెం పెరుగు తీసుకొని దాంట్లోనే కొంచెం పన్నీరు కలిపి పేస్ట్ లాగా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ రకంగా తయారు చేసుకోండి. ఇప్పుడు శుభ్రపరుచుకున్నటువంటి గడపకు మొత్తము కూడా నేను పైన చూపిస్తున్నాను కదా, అదే విధంగా మీరు రాయండి. గడపకి ఎంత చిక్కగా పసుపుని రాస్తే అంత కలకలలాడుతూ ఉంటుంది. ఈ పెరుగును కలపటం వల్ల పసుపు మీకు చక్కగా పెయింట్ వేసినట్టు కలకలలాడుతూ ఉంటుంది. నీటితో వేస్తే అది పొడిబారిపోతుంది. అందుకే ఈసారి ఈ చిన్న చిట్కాని మీరు ఫాలో అవుతూ గడపకి పసుపు రాయండి. ఆ తరువాత వరిపిండి అంటే బియ్యంతో చేసేటటువంటి పిండి మీరు మార్కెట్లో తెచ్చుకోండి. లేదు అంటే మీరే స్వయంగా బియ్యాన్ని నానబెట్టి ఒక తడిగుడ్డ మీద ఆరబోసి దాన్ని పౌడర్ లాగా కొట్టుకొని ఇలా ముగ్గులు వేసుకోవటానికి వాడుకోవచ్చు. ఈ బియ్య పిండితోటి చక్కగా గడప మొత్తము కూడా మీకు ఏ రకంగా ముగ్గు వేయటం వచ్చో ఆ రకంగా ముగ్గు వేయండి. నేను ఇక్కడ 4 చప్పున గీతలను గీసుకుంటున్నాను. ఆ తర్వాత ముందు భాగంలో వరిపిండితోనే చుక్కలను పెట్టుకొని అలంకరించుకున్నా. మీకు ఒకవేళ ఇలా ముగ్గు వేయటం చేత కాకపోతే మార్కెట్లో చిన్ని స్టెన్సిల్స్ అనేవి దొరుకుతున్నాయండి. వాటిని తెచ్చుకొని మీరు గడప మీద పెట్టి ముగ్గును వేసుకోవచ్చు. ఇలా వరిపిండితోటి ముగ్గు వేయటం అయిపోయిన తరువాత కుంకుమతోటి మధ్యలో అలంకరణ చేసుకోండి. ఆ తరువాత గడపకి బయట వైపున మీరు ముగ్గును వరిపిండితోటి వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం మొజాయిక్ ఫ్లోర్ కాబట్టి కింద కొంచెం పసుపు రాసి దానిపైన వరిపిండితోటి ముగ్గు పెడుతున్నాను. నన్ను వీడియోలో కామెంట్ సెక్షన్ లో అడిగారండి స్టెన్సిల్స్ వాడే విధానం ఒక్కసారి చూపించమని. అందుకని ఇక్కడ స్టెన్సిల్స్ తోటి నేను ముగ్గు వేసి మీకు చూపిస్తున్నాను. మీకు చేత్తో ముగ్గు వేయటం వస్తే చేత్తోనే వేసుకోండి. ఆ తరువాత అమ్మవారి పాదాలు అలాగే స్వామివారి పాదాలను ఇరుప్రక్కలా వేయండి. వాటన్నిటికీ కూడా చక్కగా మళ్ళీ పసుపుతో, కుంకుమతోటి అలంకరించండి. ఇప్పుడు ఒక రాగి చెంబును తీసుకోండి. నేను ఎప్పటి నుంచో వాడుతున్న రాగి చెంబు ఇది. దానినే మీరు ప్రతి నిత్యము కూడా చక్కగా శుభ్రం చేసుకోండి. నేను పీతాంబరి, సబీనా, నిమ్మకాయ తొక్కలు ఇవన్నీ వాడుతూ రాగి చెంబును శుభ్రం చేసుకుంటూ ఉంటాను. రాగి చెంబే కాదండి, రాగి పాత్రలు దేవుడికి సంబంధించినవి కూడా నేను ఇదే ప్రక్రియలో శుభ్రం చేస్తూ ఉంటాను. ఇప్పుడు శుభ్రం చేసుకున్నటువంటి ఈ రాగి చెంబుకి మొత్తము కూడా చుట్టూరు గంధాన్ని ముందుగా రాయండి. ఆ తరువాత రాసినటువంటి ఆ గంధం పైన కుంకుమతోటి బొట్లు పెట్టి అలంకరించండి. రాగి చెంబుకి కింద భాగాన స్వస్తిక్ గుర్తు వేసి దానికి కూడా కుంకుమ బొట్లను పెట్టి అలంకరించండి. అలంకరించినటువంటి ఆ చెంబులో
ఇప్పుడు శుభ్రమైనటువంటి మంచినీరుని పొయ్యండి. ఆ తరువాత ఆ నీటిలోకి కొంచెం పసుపు, తరువాత కుంకుమ, ఆ తరువాత అక్షింతలు ఇలా వేసిన వీటిల్లోకి కొంచెం రోజ్ వాటర్ని కలపండి. మీ దగ్గర పన్నీర్ ఉంటే పన్నీర్ కలపండి, లేదు అంటే రోజ్ వాటర్ అయినా సరిపోతుంది. ఒక చిన్న ముక్క పచ్చకర్పూరం నలిపి వేయండి. అప్పుడే దాని సువాసన వెదజల్లుతుంది. కొంచెం గంధం, తరువాత ఒక రూపాయి కాసు, ఆ తరువాత మీ దగ్గర ఉన్నటువంటి రకరకాల పుష్పాలతోటి ఈ చెంబు పైన నీటిలో అలంకరించండి. నేను చామంతులతోటి గులాబీలతోటి అలంకరించుకుంటున్నా. ఇప్పుడు ఈ రాగి చెంబు సిద్ధమైపోయింది. మరి దీన్ని ఎక్కడ ఉంచాలి అంటే గుమ్మానికి కుడి వైపున ఉంచాలి, అంటే రైట్ హ్యాండ్ సైడ్. మీరు గుమ్మం లోపలికి వెళ్తున్నప్పుడు అంటే ఇంటి లోపలికి వెళుతున్నప్పుడు మీ రైట్ హ్యాండ్ ఎటువైపు అయితే ఉంటుందో ఆ ప్రదేశంలో ఉంచాల్సి ఉంటుంది. ముందుగా ఎక్కడైతే ఈ రాగి చెంబును పెడుతున్నారో అక్కడ చిన్న పద్మం ముగ్గు వేసి దానిపైన ఒక తమలపాకు, లేదు అంటే ఏదైనా రాగి ప్లేటు, స్టీల్ది కాకుండా ఎలాంటిదైనా పర్వాలేదు, పెట్టి దానిపైన ఇప్పుడు సిద్ధం చేసుకున్నటువంటి ఈ కలశాన్ని ఆ ఆకుపైన ఉంచండి. ఒకవేళ మీకు గుమ్మం దగ్గర రాగి చెంబు పెట్టేటటువంటి సౌలభ్యం లేకపోతే కనుక మరి ఈ రాగి చెంబుని ఎక్కడ పెట్టాలి అంటే మీ ఇంట్లో ఈశాన్యం మూల ఎక్కడైతే ఉంటుందో ఆ ఈశాన్యం దిక్కున మీరు ఈ రాగి చెంబుని పెట్టవచ్చు. ఈశాన్యంలో మీకు అక్కడ కూడా ప్లేస్ లేదండి అనుకుంటే ఇక మీకు దేవుని మందిరం ఎక్కడైతే ఉందో ఆ మందిరంలో మీరు ఈ కలశాన్ని ఉంచవచ్చు. ఇలా చేసిన తరువాత మీరు గడపకు కొంచెం పసుపు కుంకుమతోటి పువ్వులతోటి అలంకరించి నమస్కరించుకోండి. ప్రతి నిత్యం చేసేటప్పుడు ఇంతవరకు సరిపోతుంది. ఒకవేళ మీరు దీంతో పాటు శుక్రవారం, గురువారం, మంగళవారం పూట ప్రత్యేకమైనటువంటి గడప పూజను నిర్వహిస్తే కనుక అప్పుడు మీరు గడపకి ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి. రాగి చెంబులో నీటిని ప్రతిరోజు కూడా మార్చాలా అంటే మీకు సమయం ఉంటే కనుక ప్రతిరోజు కూడా మారిస్తేనే మంచిదండి. కనీసంలో కనీసం 2 రోజులకు ఒకసారి మార్చండి. ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం శుభ్రపరుచుకొని కొత్త నీటిని పోసి ఇందాక చెప్పిన ద్రవ్యాలను వేసి ఉంచండి. శుభ్రపరచడానికి తీసినప్పుడు ఈ నీటిని పుష్పాలను ఏం చెయ్యాలి అంటే ఈ నీటిని మొక్కలలో వేసేయండి. పుష్పాలను మొక్కల పాదుల్లో ఉంచండి. పెద్దలు చెప్పిన దాని ప్రకారం ఏ గుమ్మమైతే కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకే అమ్మవారు ప్రవేశిస్తుందట. మరి అమ్మవారిని అలాగే అయ్యవారిని ఇంట్లోకి ఎలా ఆహ్వానించాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.